బర్రె పెరుగుని ఎప్పుడు పుల్ల పుల్లగా తినేకంటే అప్పుడప్పుడు గిట్లా తియ్యగా తినుర్రే పిల్లగాండ్లో. కలకత్తల పెండ్లిలకు శుభకార్యాలకు ఎసొంటి పంచన్లకైనా మిష్టి దొయ్య అంటే పడిసత్తారట. అన్నట్టు బంగ్లా భాషల మిష్టి దొయ్య అంటే తియ్యటి పెరగని అర్థము. సాప్ టీకా చాంపి తుమకు బాలో బాచి సిద్ధు సిద్ధు అర్థరాయి బెంగాల్ టైగర్ బాపి ఆగర్ ఇంగ్రీడియంట్స్ దేకే దీన్ని చేసుక తినుడు పెద్ద సూతారమేం కాదు కానీ రోజు పెరుగు పెట్టుకున్నట్టు గీత తోడు వారేసి మీదికెళ్ళి చక్కెర గుమ్మరిచి పక్కకు పెడితే గతే తియ్యటి పెరుగు అవుతుంది. గట్ల మామూలుగా కాకుండా కొంచెం వెరైటీగా ఉండేటట్టు ఇట్లా చూడరు. ఇష్టం ఉన్నన్ని పాలు మరగబెట్టుకొని చక్కెర కావాలనుకుంటే చక్కెరతోని, బెల్లం కావాలనుకుంటే బెల్లంతోని క్యారమిల్ బనాయించుకొని ₹20 బర్రె పెరుగులకెళ్ళి నీళ్ళు మొత్తం గుంజి పారేసి ఒక మూలకు దొబ్బిడిచి పెట్టినాక అయ్యో చెప్పుడు కొంచెం వెనక ముందైంది ఏమనుకోకుంటే పిల్లగాండ్లో పాలు 2 లీటర్లు గుమ్మరితే లీటర్ అయ్యేదాకా 1 లీటర్ గుమ్మరితే అర్ధ లీటర్ అయ్యేదాకా మంచిగా మరగబెట్టుకొని ఇక రోజు పెరుగు ఎట్లా తోడు పెట్టుకుంటామో గట్లే పెట్టుకోర్రి. అదే మిస్టి దవ అయితే తెల్లారు బాగా నచ్చితే అప్పుడు ఇప్పుడు పెట్టుకుందాం అనుకున్నా కానీ కొత్త కొత్త కాబట్టి అంత సాటిస్ఫై అనిపించలే. ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయరే పిల్లగాండ్లో పోయేటప్పుడు గంట రూపాయలు కొంత